టిక్టాక్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో మరో విద్యార్థిని అరెస్ట్ చేశారు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు. తెలంగాణ రాష్ట్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ పై టిక్టాక్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కృష్ణా జిల్లాకు చెందిన తగరం నవీన్ అనే డిగ్రీ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీఆర్ఎస్ నాయకుడు రామ్ నరసింహగౌడ్ ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు రాచకొండ సిపి. మిత్రులతో కలిసి తిరువురులో పార్టీ చేసుకునే సమయంలో ఈ టిక్టాక్ వీడియో తీసినట్లు ఒప్పుకున్నాడు నిందితుడు. ఒక అబ్బాయి బనియన్ వేసుకొని వీడియో రికార్డ్ చేసి టిక్ టాక్ లో అప్లోడ్ చేశారు. దాంట్లో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధి, తర్వాత మన ముఖ్యమంత్రి గారు సంబంధి, ఇంకో కొంతమంది ప్రముఖ వ్యక్తి సంబంధి చాలా బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు, రచ్చిపోయి విధానంగా మాట్లాడుతున్నారు. ఈ సెక్షన్ కింద 20 ఏప్రిల్ రోజు ఈ కేసు ఇక్కడ నమోదైంది. కేసు నమోదైన తర్వాత ఇమీడియట్లీ టిక్ టాక్ వాళ్ళకి మన వాళ్ళు ఇమీడియట్లీ సైబర్ క్రైమ్ ద్వారా ఆఫీషియలీ వాళ్ళని కాంటాక్ట్ చేస్తూ తాగారాం నవీన్ సన్ ఆఫ్ శాంసన్ ఎలియాస్ చాంటి 20 సంవత్సరాల వయసు, డిగ్రీ స్టూడెంట్, ఈయనకు నిన్న రాత్రి పట్టుకోవడం జరిగినాయి. ఈయన పట్టుకొని మళ్ళీ ఈయన కస్టడీ నుంచి ఈ ఫోన్ ద్వారా ఈ వీడియో టిక్ టాక్ లో అప్లోడ్ చేశారు. ఈయన కూడా ఒప్పుకున్నారు, ఫోటో కూడా మ్యాచ్ అయింది. ఈ కొంచెం జల్సాలు ఫ్రెండ్స్లు అప్పుడు పార్టీ చేస్తున్నప్పుడు ఇట్లా జరిగినాయని చెప్తున్నారు ఆయన.